అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అమలు చేశామని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో కూటమి చేస్తున్న అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామంటున్న ఎమ్మెల్యే శ్యాంబాబుతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కూటమి ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కలిసి ఏదైతే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. మనతో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు ఉన్నారు. అన్న, 2 సంవత్సరాలు అయింది మీరు పాలనలోకి వచ్చి. మీ పైన ఏదైతే ఒక విమర్శ అయితే ఉంది, ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ ఏముందంటే 2 సంవత్సరాలు ఏం చేయకుండా సంబరాలు చేసుకుంటున్నారని చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? నేను ఇందాక మా మీటింగ్లో ఒక డాసియర్ ఒకటి తయారు చేసామండి. ఆ డాసియర్లో ఓన్లీ పత్తికొండలో ఆల్మోస్ట్ పంచాయతీరాజ్ కాడ నుంచి ఎన్ఆర్జీఎస్ నుంచి ఆల్మోస్ట్ 70-80 crores ది డెవలప్మెంట్ వర్క్స్ జరిగాము. కనెక్టెడ్ హ్యాబిటాట్స్కి మేము రోడ్లు వేసాము, టార్ రోడ్లు వేసాము. బ్రిడ్జ్లు 4 బ్రిడ్జ్ కూలిపోయిండేది, అది వాళ్ళ కాలంలో. ఆ బ్రిడ్జ్లు బొందిమడుగుల బ్రిడ్జ్, కోయిలకొండ బ్రిడ్జ్, గిరిగెట్ట బ్రిడ్జ్ ఇవన్నీ కూడా వేసుకుంటూ వచ్చాము. అదే కాకుండా వాళ్ళు ఏదైతే ఇన్కంప్లీట్ వర్కులు చేశారో అవి కూడా మేము టేకప్ చేసి అందరికి కూడా లబ్ధి ఉండాలా, వాళ్ళు సగం చేసి మేము చెయ్యము అన్న మాట రాకుండా మేము అది టేకప్ చేసుకొని ఏదైతే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసాము. ఈ పత్తికొండకి వచ్చే లోపల ఇక్కడ టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ, టమాటో ప్రాసెసింగ్ యూనిట్ అని ఏదైతే అడిగినారో అది ఆల్మోస్ట్ 11 crores పెట్టి షెల్టర్ అంతా కట్టేశాము. మెషినరీ ఇంకా 4 crores ఢిల్లీ నుంచి వస్తుంది, అది కూడా తొందరలో అయిపోతుంది. అదే కాకుండా మాకాడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. గోల్డ్ మైన్ ఈ 24th రాబోయే 24th నాడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడానికి వస్తున్నారు. ఆ గోల్డ్ మైన్లో ఒక 300-400 ఉద్యోగాలు ఇప్పించాము. అదే కాకుండా ఇక్కడ ఈడ వచ్చి విండ్ మిల్స్ వచ్చాయి, ఆ విండ్ మిల్స్లో జాబ్స్ తీసుకున్నాము. సోలార్ వచ్చాయి రిలయన్స్ది, అవి జాబ్స్ తీసుకున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రాంతంలో ఈ చిన్న ఇండస్ట్రీసే కాకుండా ముఖ్యంగా రైతాంగం ఎక్కువ ఉంది. ఎయిర్పోర్ట్ కాడ నుంచి స్టార్ట్ అయ్యి గుంతకల్ దాకా ఉండే ఈ కాన్స్టిట్యున్సీ వెడల్పు 140 kilometers. మరి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మేము 68 చెరువులు, డోన్లో ఉండే చెరువులు ప్లస్ పత్తికొండకి చెందిన చెరువులు అన్నీ కూడా నింపినాం. అది గత డిప్యూటీ సీఎంగా కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. వాళ్ళ పీరియడ్లో 30% కూడా కంప్లీట్ చేయలేకపోయారు. ఆ 30% కంప్లీట్ చేసి ఈ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ఇయరే మా ప్రతి ఒక్క చెరువు కూడా నింపుకోవడం జరిగింది. ఆ చెరువులు నింపుకోవడంతో ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నాడు. అది బెల్దుర్తిలో ఆల్మోస్ట్ 8 చెరువులు నింపారు, కృష్ణగిరిలో 11 చెరువులు నింపారు. ప్రతి ఒక్కట చోట చెప్పుకుంటూ వస్తే మరి అభివృద్ధి ఎక్కడ దెబ్బతినిందో, మరి వీళ్ళు ఏమని రోడ్డు పైనకి వస్తున్నారో కూడా మాకు అర్థం కాలేదు. రోడ్స్ పరిస్థితి చూడండి, వాళ్ళు ఉన్నప్పుడు రోడ్లలో మేము పోవాలన్నా, మోటార్ సైకిల్ వేసుకొని పోవాలన్నా, కార్లు వేసుకొని పోవాలన్నా భయం అవుతుండేది. అట్లాంటిది ఇప్పుడు మీరు బైపాస్ పైన వచ్చారనుకుంటా, మీరు ఆ బైపాస్ చూడండి, టౌన్లో రోడ్లు చూడండి, కనెక్టివిటీ రోడ్స్ చూడండి, ప్రతి ఒక్కటి కూడా చేసుకుని వస్తున్నాం. విమర్శ చేయాలా, మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మేము ఏదో ఒకటి కమెంట్ చేయాలా అని చెప్పి ఆ తిక్క ధోరణిలో వాళ్ళు రావడము, వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకోవడము నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పబ్లిక్ చూస్తున్నారు ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో, ఎంతమందికి సంక్షేమాలు వస్తున్నాయో, ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నారు. అదే కాకుండా మేము సొంతంగా చేస్తేనే మా ప్రోబోనో యాక్టివిటీస్ కూడా చాలా మటుకు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాం. మరి వాళ్ళు ఎందుకు వెన్నుపోటు అంటున్నారో వాళ్ళ లీడర్ గురించి ఆడుతున్నారు. దాని గురించి ఎందుకంటే ముఖ్యంగా మీరు సంక్షేమ అభివృద్ధి అని చెప్పి మీరు చెప్తున్నారు, సూపర్ 6 అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ఆ సూపర్ 6 అసలు అమలే చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాని గురించి వెన్నుపోటు పరిస్థితి ప్రజలు కానీ వాళ్ళు చెప్తున్నారు. దాని గురించి సూపర్ 6 అంటే ఇప్పుడు రండి, మనం ఒక బస్సులోకి పోతాం, ఆడవాళ్ళని అడుగుతాం మీరు డబ్బులు ఇచ్చి ఎక్కారా, ఫ్రీగా ఎక్కారా అని. అది ఒకటి సూపర్ 6 కిందకి. ఒక ఇంటికాడికి పోతాము, వాళ్ళ ఇంట్లో కిచెన్లో పోయి అడుగుతాం ఆ గ్యాస్ ఫ్రీదా కాదా అని. అది కాకుండా తల్లికి వందనం అడుగుతాం, వాళ్ళకి డబ్బులు వచ్చినాయా లేవా అని చెప్పి. ఇక ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తున్నాం. రైతునికి వచ్చాము, రైతుకు డబ్బులు ఇచ్చాము, ప్రతి ఒక్కటి కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం. మరి వాళ్ళకి ఏది మిస్ అయిందో నాకైతే అర్థం కాలేదు. ప్రత్యర్థి ఎందుకో ఆటోకి రోపులు వేసుకొని లాక్కుంటూ తిరుగుతుంది, ఎందుకు లాగుకుంటూ తిరుగుతుందో కూడా మాకు తెలియదు. కానీ అందముగా ఉంది అని చెప్పి మేము కూడా వదిలిపెట్టినాం, లెటర్ డూ ద పనిష్మెంట్ అని చెప్పి. మేమైతే సక్సెస్ రేషియోలో ఉన్నాము 100%గా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతి ఒక్క మాట కరెక్ట్గా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా 2-3 ఏమన్నా మిగిలి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకొని మేము ఎలక్షన్లకి పోతామని చెప్తూ, మరి
పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మోడీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. డిఎస్సీలు, మెగా డిఎస్సీ నా కాన్స్టిట్యున్సీ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 మందికి ఉద్యోగాలు దొరికాయి టీచర్స్. దే ఆర్ సో హ్యాపీ. మాకు కూడా హ్యాపీ ఉంది, ఎందుకంటే ఇక్కడ మారుమూల గ్రామాలలో ఒక ఉద్యోగం దొరుకుతుంది అంటే చాలా సంతోషంగా ఉంది మాకు. మరి ఆల్ దిస్ డస్ నాట్ కౌంటర్ వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళకి అభివృద్ధి అంటే ఎమ్మెల్యే ఎంకిలికి వేసుకున్నాడా, ఎమ్మెల్యే సంపాదించుకున్నాడా అని వాళ్ళు ఏదైతే చేశారో అదే వాళ్ళు కంపేర్ చేస్తున్నారేమో అని మాకు ఒక డౌట్. ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే శ్యాంబాబు పూర్తి స్థాయిలో ఖండించిన పరిస్థితి ఉంది. 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, రానున్న 3 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇటు నియోజకవర్గం అటు రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎమ్మెల్యే కె శ్యాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. పత్తికొండ నుంచి కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్ కుమార్.